సంగారెడ్డి జిల్లా బొల్లారంలో వినాయక చవితి ఉత్సవాలు బొల్లారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. బొల్లారం ఆధ్యాత్మిక నగరాన్ని తలపింపు చేస్తుంది. నిత్యం అన్నదానంతో కొనసాగిన చవితి ఉత్సవాలు ఎక్కడ లేని విధంగా కట్టుదిట్టమైన సాంప్రదాయాలతో ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే బొల్లారం ఉత్సవ కమిటీ తీసుకున్న అనేక నిర్ణయాలు చవితి ఉత్సవాలు పకడ్బందీగా సజావుగా జరగడానికి ఆస్కారం ఏర్పడింది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి బొల్లారంలో నిర్వహించే అతిపెద్ద మరియు మొట్టమొదటి పండుగ కూడా వినాయక చవితి కావడం మరొక విశేషం. దీనికి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా నిర్మించిన వినాయక మండపం వేదికైంది. ఎక్కడ లేని విధంగా బొల్లారంలో వేలంపాటలు జరగడం మరొక విశేషం. వినాయక లడ్డును వేలంపాటలో ఉమ్మడి మెదక్ జిల్లా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మరియు ఆత్మ డైరెక్టర్ మరియు సీనియర్ నేత పుల్లకూర్ల లక్ష్మారెడ్డి 15 లక్షల రూపాయలకు దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఇదే లడ్డు గత సంవత్సరం 12 లక్షల రూపాయలకు వేలం పాట పాడడం జరిగింది. ఈసారి లడ్డును దక్కించుకోవడానికి పాట పాడారు. అయితే చివరికి పుల్లకూర్ల లక్ష్మారెడ్డి లడ్డును దక్కించుకోవడం జరిగింది. వినాయకుడి వద్ద ఉన్న దండల హారంకు కూడా వేలం పాట జరిగింది. దానిని కూడా వేలం పాటలో పుల్లకూర్ల వంశానికి చెందిన ఆదికేశవరెడ్డి 6 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక చవితి ఉత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. ఇది కూడా ఒక రికార్డుగానే చెప్పవచ్చు. వాస్తవానికి వినాయక చవితి ఉత్సవాలను దృఢమైన సంకల్పంతో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా 15 లక్షల రూపాయలతో బొల్లారం లడ్డును కైవసం చేసుకున్న పుల్లగుర్ల లక్ష్మారెడ్డి మరోవైపు రిషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడారు. తన మనోభావాలను పంచుకున్నారు. వేలంపాటలో లడ్డును తమకు దక్కడం అదృష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. వేలంపాట మాత్రం పోటాపోటీగా జరిగిందని చెప్పారు. గత 2 దశాబ్దాలు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయని వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా మరియు భారీగా మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకించి పార్టీలకు అతీతంగా అంతా ఏకమై వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం బొల్లారంలో ఒక ప్రత్యేకత అని చెప్పారు. బొల్లారం ఉత్సవ కమిటీలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటామో అవి తూచా తప్పకుండా మరియు నికచ్చిగా అమలు అయ్యే విధంగా చొరవ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లడ్డు దక్కించుకున్న వారికి అంతా మంచి జరుగుతుందని, ఇప్పటిదాకా లడ్డులు దక్కించుకున్న వారికి కూడా మంచి జరిగిందని పుల్లగుర్ల లక్ష్మారెడ్డి చెప్పారు. తమ కుటుంబంతో పాటు గ్రామస్తులు మరియు సమస్త భక్తజన కోటికి ఆ వినాయకుడి చలవతో అంతా మంచి జరగాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బొల్లారంలో వినాయకుని ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వేలంపాట కూడా ఇక్కడ ఒక రికార్డు స్థాయిలో పలకడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ మనం ఈసారి హోరాహోరీగా జరిగిన వేలంపాటలో వేలం లడ్డుని 15 లక్షలకు దక్కించుకున్న ఐఎన్టీయూసీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఆత్మ డైరెక్టర్ మరియు బొల్లారంకు చెందిన సీనియర్ నాయకులు మన పుల్లగుర్ల లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. అన్న నమస్తే, మీకు మీ టీవీకి అన్న చెప్పండి అన్న. ఇప్పుడు ఈ లడ్డూలు మొత్తం ఎంత అన్న? ఇది లడ్డు గతంలో 12 లక్షలకు వెళ్ళింది. ఈసారి 15 లక్షల వరకు రావడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి మేము 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక ఉత్సవం కమిటీ అనేసి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరం మేము లోకల్ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తర్వాత మా బావలు అందరు కలిసి ఉత్సవం కమిటీ అంటని చెప్పేసి బొల్లారంలో 15 అంతకుముందు గతంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెట్టారు. తర్వాత క్యాన్సిల్ చేస్తే మేమే ఒక యువత లెక్కలు వేసి మరి మేము ఇక్కడ గణేషుని పెట్టడం జరిగింది. గణేషుని పెట్టిన తర్వాత ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళకి అంతా సుఖభాగ్యాలు కలిగి ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఏమైందంటే మేము కూడా తీసుకోవడం జరిగింది. గతంలో మా చిన్నాన్న గారు ఎల్లారెడ్డి గారు 12 లక్షలకు మరి పాట పాడి తీసుకోవడం జరిగింది. ఈసారి మరి ఆ భగవంతుడు నాకు ఇది చేసి ఇవ్వడం జరిగింది. పాట అనేది 15 లక్షల వరకు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు పాట దక్కించుకోవడం జరగానే గెలవగానే ఎట్లా అనిపించింది? ఇంకోటి మా గణేశుడు ఇంకోటి మా ఇంటికి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ ఉత్సవం కమిటీ పెట్టినప్పటి నుంచి నా కొడుకు 17 సంవత్సరాలు. ఈ ఫస్ట్ బొల్లారంలో ఎప్పుడైతే మేము ఈ 17 సంవత్సరాల కింద పెట్టామో ఆ రోజే మా బాబు నాకు జన్మించడం జరిగింది. ఆయనకు ఇప్పటికి 17 సంవత్సరాల అనుబంధం. మాకు గణేష్ వినాయక చవితి అంటే మాకు వెళ్ళ చాలా ఇష్టం. మాకు ఇష్టం కాబట్టి ఆ భగవంతుడు కూడా ఇప్పుడు నీకు బాగుంది అంటే చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఉంటేనే కదా ఏదైనా తీసుకునేది. ఆయన ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి గణేష్ లడ్డు మాకు తీసుకోవడం జరిగింది.
అంటే ఇంతకుముందు ఈ లడ్డూలు దక్కించుకున్న వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండేది? ఇంతకుముందు మా చిన్నాన్నగారు మరి లడ్డు తీసుకున్నాడు. చాలా మంచి అంటే ఆయన బిజినెస్ చేయకున్నా గానీ ఆయనకు మంచి కలిసి వచ్చింది. ఏ రంగంలో అయినా సరే. ఆయనకు కలిసి వచ్చింది. బాగా యాక్టివ్‌గా ఈసారి ఆయన కూడా పాల్గొనడం జరిగింది. కాకపోతే పోయినసారి తీసుకున్నా కదా అని చెప్పేసి ఈసారి ఆయన పాడలేదు. ఆయన 10 లక్షల వరకు వాడిండు. తర్వాత మా అన్న కొడుకు శ్రీకాంత్ రెడ్డి, బాచిపల్లి శ్రీకాంత్ రెడ్డి మరి ఆయనకు నాకు ఇద్దరి మధ్యలో పోరాపోరీ జరిగింది. ఆ పోరాటంలో మరి ఆ భగవంతుడు నాకు అల్లవేళలా అనుగ్రహం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ వినాయకుడిని బాగా పెట్టి చేస్తున్నారు? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది 17 సంవత్సరాలు అవుతుందన్న. 17 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ కమిటీ అనేది ఫస్ట్ మొదలెట్టింది హరికృష్ణారెడ్డి ప్రోత్సాహంతో, భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ కమిటీ అనేది ఒక గట్టిగా ఏర్పడ్డ తర్వాత మా అన్నయ్య కొడుకు జైపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇక అంటే అందరూ పెద్దలు, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి చిన్న బాబు నుంచి పెద్ద బాబు వరకు అందరూ కోఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల మేము ఇది మంచి సెలబ్రేట్ అనేది చాలా పెద్దగా జరుపుకుంటాం. మాకు అంటారు అందరు దసరా తర్వాత దీపావళి, కాకపోతే మాకు వినాయక చవితి పెద్ద సెలబ్రేట్ మా బొల్లారం కానీ మాకు కానీ. ఇంకోటి అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పూజ అయినది కాబట్టి చాలా బాగా జరిగిందన్న. అంటే ఇప్పుడు ఈ మన ఈ వేలంపాట అమౌంట్ తోటి అంటే ఏం ప్లానింగ్ చేస్తారు? వేలంపాట అమౌంట్ తోటి ఇప్పుడు వేలంపాట అమౌంట్ అంటే అన్న గతంలో మేము అందరం కలిసి చందా వసూలు చేసేవాళ్ళం, ఇంటింటికి వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. తర్వాత మా దగ్గర ఏదైతే ఫండ్ అయితే ఉన్నదో ఫండ్ ఉన్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు. డబ్బులు ఉన్నదే మనం దాంట్లోనే కన్వీనియంట్ చేసుకుందామంట అని చెప్పేసి ఉత్సవ కమిటీ నిర్ణయించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు, ఏం లేదు. ఇంకోటి చందాలు ఇట్లా రాసుకోవడం ఏం లేదు. ఏదైనా ఇస్తే తీసుకుంటారు. తర్వాత ఏదైనా మీరు ఏదైనా సెలబ్రేట్ వాళ్ళ అన్నదానం పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. బట్ ఇంకోటి ప్రత్యేకంగా కమిటీ అనేది వినాయక చందా అని మాత్రం రూపాయి కూడా అడగదు. లేదు, ఇక్కడ లేదు. చందా అనే మాట లేకుండా చేసామంతా. అవును. అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ కొన్ని చోట్ల విలేజ్ అండ్ ఫండ్స్ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మా విలేజ్ ఫండ్ అని ఏది డైవర్ట్ చేస్తాం ఉండదన్న. దీంట్లో ఇప్పుడు లడ్డు పాట వాడినరు. లడ్డు పాట 12 లక్షలు పోయిన సంవత్సరం జరిగిందంటే ఇప్పుడు ఆ డబ్బులు స్టాక్ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్ అమౌంట్ ఈసారి ఇస్తారు. ఫస్ట్ గణేష్ పెట్టిన రోజు ఆ పెట్టిన అమౌంట్ తోటే ఇవన్నీ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, అది ఈ బొల్లారం స్పెషల్. ఇంకోటి దీంట్లో ఏంటంటే గతంలో మరి ఎల్లారెడ్డి మా చిన్నాన్నగారు పాడిన పాట 12 లక్షలు, మరి ఈసారి ఆయన గణేష్ని కూడా ఇప్పేయడం జరిగింది. ఆయన ఇంకా ఖర్చులు ఇంకోటి చందా అనేది అవసరం లేదంటే అని చెప్పేసి కమిటీని నిశ్చయించుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఏదైనా సరే భక్తులు ఏదైనా ఇస్తే చేస్తారు అక్కడ. ఇంకోటి ఈ కమిటీ మెంబర్స్ కానీ ఇంకొక 200 మంది కానీ రెగ్యులర్గా ఫస్ట్ నుంచి 11 రోజులు పెట్టిన రోజు వరకు ప్రతిరోజు అన్నదానం మాత్రం కమిటీ సభ్యులకు, తర్వాత ఇంకా బయట సభ్యులకు 300 మందికి మొత్తం కలిసి 400-500 మందికి రోజు అన్నదానం మాత్రం జరుగుతుంది. అంటే డైలీ రెగ్యులర్గా ఉంటుంది. రెగ్యులర్ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే దీంట్లో ప్రభుత్వ ప్రోత్సాహం ఎవరు ప్రోత్సాహం ఉండదు. ఎవరైనా సరే గణేశుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆడికి వస్తే భక్తులే కానీ ఎవరు అక్కడ ఇంకోటి మేము దీనికి డైరెక్టర్ అని లేకుంటే మేము ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ అనేది ఏమీ లేదు. అందరూ దేవుని భక్తులు, అందరూ ఈక్వల్. ఒకరు పెద్ద ఒకరు చిన్న అని ఏం లేదు. అంతా అన్నదమ్ముల్లాగా చేసుకుంటూ ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇక్కడ వినాయక టెంపుల్ ఉందా? లేదన్న, వినాయకుడు టెంపుల్ అనేది ప్రతి ఒక్క గుడిలో వినాయకుడి టెంపుల్ అనేది చిన్నగా ఉంటుంది. కాకపోతే మాకు ఇంకోటి ఒక ఊరికి ఒక టెంపుల్ ఉంటుంది అంటే హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్కి మేమందరం చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే పెట్టేవాళ్ళు. ఈసారి కూడా హనుమాన్ టెంపుల్ దగ్గరనే పెట్టడం జరిగిందన్న. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు విలేజ్ వాతావరణం కావచ్చు, హనుమాన్ టెంపుల్, వినాయకుడి పండుగ కూడా అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పు? చాలా మార్పులు చెందుతాయి కదన్న. మార్పులు అనేవి చెందకుండా ఉండే కదా. ఇప్పుడు చాలా మంచిగా ఇంకోటి షెడ్ వేయడం జరిగింది, పర్మనెంట్ షెడ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వినాయకుడి షెడ్, వినాయకుడికి ప్రత్యేకంగా షెడ్ వేయడం జరిగింది. అది దాతలు ఇచ్చారు. దాతల ప్రకారంగా అక్కడ ఉంటాయి పేర్లు కూడా వాళ్ళు వేయడం జరిగింది. తర్వాత దాంట్లోనే మేము ఇప్పుడు రెండోసారి పెట్టడం జరిగింది గణేశుని దాంట్లో షెడ్లో. ఈ లడ్డూని గెలుచుకున్న సందర్భంగా భక్తులకు మీ అనుభవాన్ని ఏ విధంగా షేర్ చేసుకున్నారు? భక్తులకు అందరికీ ఇంకోటి ఆ వినాయకుని వేళ అందరి మీద కృషి ఉండాలి, మా మీద కృషి ఉండాలి, మీ టీవీ మీద కూడా కృషి ఉండాలి అంటే చెప్పేసి ఆ గణేష్ని జై గణేష, జై జై గణేష, జై గణేష్ మహారాజ్కి జై. ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరానేలు, సంగారెడ్డి జిల్లా.